ఈ విషయంపై కవిత చేసిన అలిగేషన్స్ మీద మీ స్పందన ఏంటండి? నమస్కారం అండి. యా ప్లీజ్ గో హెడ్ సార్. ముందు ఎమ్మెల్సీ కవిత గారు తను ఏందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళకి అధికారం కోల్పోయిన కాబట్టి ఎట్లా పబ్లిక్ లో షైన్ కావాలి, ఎట్లా ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలలో ఎలాంటి నిప్పులు పోసి వాళ్ళ జీవితాలతో చెడగాడా వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే. ఏదో అవకతవకలు జరిగినాయని ఆధారాలు లేని అలాంటి హలో యా 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 వినబడుతుందండి, మీరు మాట్లాడొచ్చు. ఆధారాలు లేని వాటిగా నిందలేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి మీరు చూసుకున్నట్టయితే యూపీఎస్సీ విజిట్ చేసి ఢిల్లీలో యూపీఎస్సీ భవన్ విజిట్ చేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అది ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కూడా ఇట్లా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ విజిట్ చేసి యూపీఎస్సీ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అదే ప్యాటర్న్ ఉండాలని చెప్పేసి ఐఏఎస్ బుర్రా వెంకటేశం గారిని చైర్మన్ గా నియమించి చాలా స్ట్రిక్ట్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు. ఏదో ఒకటి రెండు చిన్న సాంకేతిక లోపం వల్ల ఎంటైర్ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని కవిత గారు అయితే కంకణం కట్టుకున్నారో ఆమె ఆలోచన కరెక్ట్ కాదు. ఆమె లిక్కర్ స్కాము, వాళ్ళ భూదందాలు, ఇన్ని సంవత్సరాలు దోచుకున్న ఏదైతే ఉందో అవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజలలో వాళ్ళకి ఉనికి లేదు. ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ తేవాలని ముఖ్యంగా మా ప్రభుత్వం మీద బురద జల్ల ప్రయత్నం ఇదంతా కూడా. మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే దాదాపు 60,000 ఉద్యోగాలు మేము నియమించినాము. అది మీ ప్రజలందరికీ తెలుసు, మీ జర్నలిస్టులు కానీ విద్యావేత్తలు ఎంఈఓ మీరంతా కూడా విఘ్నులు మీరు చూస్తున్నారు. ఇట్లాంటి మా ప్రభుత్వానికి సహకరించకపోగా మమ్మల్ని మా మీద బురద చల్లడం అయితే ఇది ఎంతవరకు సబబు కాదు. కవిత గారు ఉంటే ఆమె లీగల్ గా ప్రొసీడింగ్ అమ్మనండి. కాదు సార్, థామస్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఏదైతే అన్నారో 45 కేంద్రాలు అన్నారు. 45 కేంద్రాలు అన్నాక తర్వాత ఒక్కసారిగా ఒక కేంద్రం 46 మెంబర్ కేంద్రాలుగా మారడంలో దాంట్లో అంతర్యం ఏమిటండి? ఏమండి ఇప్పుడు వాళ్ళు అప్పుడు 2022లో అసలు ఈ పేపర్ లీక్ స్టార్ట్ చేసింది ఎవరండి? అది వేరే, ఇది దాని గురించి కూడా మనం చర్చిద్దాం. అంటే గతంలో ఏదైతే పేపర్ లీక్ జరిగాయో, ఎన్ని వాయిదాలు పడ్డాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఖచ్చితంగా చర్చ జరిచిద్దాం. ఇప్పుడు చాలా సమయం ఉన్నది కాబట్టి మనం శేషసాయిల్ గారిని అడుగుదాం, డానియల్ గారిని అడుగుదాం, అదేగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులైనటువంటి మన కుమార్ నాయక్ గారు కూడా జనేతారు, వారిని కూడా అడుగుదాం. ప్రస్తుతం ఏదైతే మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 45 సెంటర్స్ అని చెప్పారు. 45 సెంటర్స్లలో మరొక అబ్రప్ట్గా ఒక సెంటర్ను ఎందుకు దానికి ఎక్స్టెన్షన్ చేయవలసి వచ్చిందండి? ఏదంటే మనం ఆన్లైన్ లో ఏది అప్లై చేసుకున్నా కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొన్ని అప్డేట్ అవ్వవు, సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. దానికి ఒక సెంటర్ పెట్టడం వల్ల దాని వల్లనే ఈమె కవిత గారు ఎంటైర్ విద్యార్థుల జీవితాన్ని లేక మనము ఈ ఏదైతే ఉద్యోగాలు నియమించుకుంటున్నామో దానికి అందరిది కూడా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాలని ఆమె కోరుకోవడం, ఆమె ఇలాంటి పైశాచిక ఆనందం పొందడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. యా ఎనీవే మనం మరొకసారి థామస్ గారు మీ దగ్గరకు వస్తాను. ఖచ్చితంగా యూ మస్ట్ గివ్ ఏ ప్రాపర్ సమాధానం ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిందల్లా. ఎందుకంటే ఇది 2000 దర్దాపుగా 21,000 మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు అంటిపడి ఉన్న సమస్య కాబట్టి దీన్ని మనం చాలా క్లియర్గా మాట్లాడిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. ఫోర్సైజ్ టీవీ తన బాధ్యతగా ఈ పరీక్షలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఒక సరి అయిన పద్ధతిలో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నట్టుగా వెళ్తుంది. కాబట్టి ఒకసారి మనం